ఇక్కడ మట్టిని అయితే పోస్తున్నారండి. హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. చూస్తున్నారు కదండి, మనమైతే ఇప్పుడు E6 రోడ్డు దగ్గర అయితే ఉన్నాం అనమాట. నేను ఇప్పుడు మీకు ప్రస్తుతం ఇక్కడ తుళ్ళూరు దగ్గర నుంచి మందడం వరకు E6 రోడ్డు పనులు ఎలా జరిగినాయి ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను అనమాట. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్కి లైక్స్ లైన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి. అది 3 times హైప్ చేయడం వల్ల మన వీడియో అందరికీ సజెషన్ అయితే అవుతుందన్నమాట. హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. 10 వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి మనకి బ్యాచింగ్ ప్లాంట్ అయితే నిర్మించుకున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, దానికి సంబంధించి మొత్తం E6 రోడ్డు పక్కనే ఇది వచ్చేసి తుళ్ళూరు దగ్గర నుంచి అయితే మొదలు పెడతానండి వీడియో. మీకు మందడం వరకు అయితే నేను చూపిస్తాను E6 రోడ్డు మొత్తం ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎంతవరకు బ్యాలెన్స్ ఉంది ఏంటి అనేది. చూస్తున్నారు కదండి, ఇదంతా వచ్చేసి మొత్తం బ్యాచింగ్ ప్లాంట్ అనమాట. ఇక్కడ నిర్మించుకుంది. ఇక్కడ నుంచి చూడొచ్చండి, మనకి 6 లైన్ల రోడ్ అయితే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి మొత్తం మధ్యలో 2 లైన్స్, అలాగే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి రోడ్ అనేది పూర్తయిందనమాట. అలాగే ఆ చివర చూస్తున్నారు కదండి, అవి వచ్చేసి NGO టవర్స్ అండి. వాటి పక్కన చూసుకుంటే అవి గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ డివైడర్ దగ్గర అయితే మట్టి అనేది ఫిల్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇలాగ అందమైన పూల చెట్లను అయితే నాటుతున్నారు అన్నమాట. ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అయితే అవుతుందండి. ఎందుకంటే మనం కొంచెం రావడానికి అయితే కుదరలేదన్నమాట. దీని మీద డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి వాటర్ పైప్ లైన్స్ అండి. అవన్నీ వచ్చేసి పైప్ లైన్స్ అనమాట. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి వచ్చేసి కరెంట్ కేబుల్ లైన్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట. చూడొచ్చు, లైన్గా అయితే చాలా మెటీరియల్ అయితే వచ్చిందండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి చెట్లను అయితే నాటుతున్నారండి. రోడ్డుకి ఇరుపక్కల కూడా అందమైన చెట్లను అయితే నాటుతున్నారు. మొత్తం చూసుకోవచ్చండి, మొత్తం మనకి 6 లైన్లు కూడా పూర్తయినాయి అనమాట. రోడ్స్ అయితే 2 వైపులా ఎక్కడైతే యూటిలిటీస్ ఉన్నాయో ఇవే కొంచెం పెండింగ్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు, డివైడర్కి సంబంధించి వర్క్స్ కూడా జరుగుతున్నాయి. రోడ్డు అయితే చాలా స్మూత్ అయితే ఉందండి, చాలా బాగుంది రోడ్డు. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఇక్కడ మనకి ఏదైతే ఈ పక్కన రోడ్డు మనకి రైట్ సైడ్ రోడ్ అయితే బ్యాలెన్స్ ఉందో అక్కడ కూడా వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారు. అక్కడ మీరు పక్కన చూసుకోవచ్చండి, కేబుల్ లైన్స్ని అలాగే డ్రైనేజీ డక్ట్స్ని కూడా చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఇక్కడ మట్టిని అయితే పోస్తున్నారండి చెట్లు నాటడం కోసం. అలాగే ఏదైతే రైట్ సైడ్ మనకి రోడ్డు బ్యాలెన్స్ ఉందో దానికి సంబంధించి వర్క్స్ కూడా జరుగుతాయి అన్నమాట. ఇదిగోండి, వచ్చేసి NGO అపార్ట్స్ అన్నమాట. మొత్తం ఇక్కడ రంగులు వేసి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు.
అలాగే నేను సీఎం గారి ఇల్లు కూడా చూపిస్తానండి ఇదే వీడియోలో మీకు. ముందు వైపు దాకా చూడొచ్చు. మనం కనుచూపు మేర అంతవరకు కూడా రోడ్డు అనేది పూర్తయింది. ఇది వచ్చేసి N12 రోడ్ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు N12 రోడ్లో కూడా చాలా స్పీడ్గా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఏదైతే ఈ ఐకానిక్ టవర్స్, ఈ ఎన్జిఓ టవర్స్ ఇవి ఉన్నాయో వీటి బ్యాక్ సైడ్ నుంచి N12 రోడ్ అనేది ఉంటుందండి. దాని గురించి కూడా మనం ఒక ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాం. అది కూడా పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. చూస్తున్నారు కదండి, మనకి రోడ్డుకి ఇరు పక్కల కూడా ఇలాగ మట్టిని అయితే పోస్తున్నారు. ఎందుకంటే ఈ చెట్లు అనేవి నాటుతారండి. ఇంకొక 10-15 రోజుల్లో మనం ఇక్కడ మంచి అందమైన పూల మొక్కలను అయితే చూడొచ్చు. సంబంధించిన భవనాలు అన్నమాట. జడ్జిస్కి సంబంధించిన భవనాలండి ఇవి. మొత్తం చూడొచ్చు ఎంత నీట్గా రెడీ అయిన భవనాలు ఉన్నాయి ఏంటి అనేది. చూడండి చివరి కనిపిస్తుంది కదండి, అదే అండి సీఎం గారి హౌస్ అండి. మొత్తం 3 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు అనమాట. మనమైతే ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనం ఇప్పుడు వచ్చిన రోడ్ అంతా మనకి కంప్లీట్ అయ్యి అయితే ఉందన్నమాట. ఏదైతే ఈ మొక్కలు నాటే పని ఉందో అదైతే జరుగుతుందండి. ఎక్కడెక్కడైతే డివైడర్ పనులు బ్యాలెన్స్ ఉన్నాయో అక్కడైతే వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. మీకు ఈ రోడ్డు మొత్తం క్లియర్గా చూశారు మీరు. అలాగే ఇది అండి, ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది కదండి సీఎం గారి హౌస్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. రంగులు కూడా వేస్తున్నారండి. ఇంకా మనకి త్వరలోనే సీఎం గారి హౌస్ అయితే పూర్తయిపోతుంది అన్నమాట. చూడొచ్చు మీరు. వీలైనంతవరకు నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను అండి మీకు. సీఎం గారి ఇంటి పనులు అయితే SRR వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఇక్కడ మనకి కొంచెం రోడ్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట, E6 రోడ్డు. ఎందుకంటే మనకి N10 రోడ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనకి E6 N10 రోడ్డు జంక్షన్ అయితే ఉంటుందన్నమాట. దానికోసం ఇక్కడైతే బ్యాలెన్స్ ఉందండి N10 రోడ్డు వర్క్ జరగడం కోసం. ఒకసారి ఇటువైపు నుంచి చూడండి సీఎం గారి ఇల్లు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మొత్తం 3 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి సీఎం గారి హౌస్. ఇక్కడ మీరు చూడొచ్చండి, వాల్కి కూడా మంచి డిజైనింగ్ అయితే వేశారనమాట. ఇదే అండి N10 రోడ్డు. ఇక్కడ మీరు చూడొచ్చు.
చూస్తున్నారు కదండి ఎంత దుమ్ము, అసలు ఈ ఎండలకి దుమ్ములో తిరిగి మీకోసం చూపించడం కోసమే అండి మన తాపత్రయం అంతా. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం N10 రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనకి రోడ్డు అయితే క్లియర్గా అయితే ఉందండి. మళ్ళా చాలా నీట్గా కనిపిస్తుందండి. మనకి ఇక్కడ డ్రైనేజీ డక్ట్కి సంబంధించిన పనులు అయితే పూర్తయినాయి అనమాట. ఏదైతే ఈ కరెంట్ కేబుల్ లైన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. చూడొచ్చు మీరు. అది సెక్రటరియేట్ అండి. అక్కడ మీరు చూస్తుంది వచ్చేసి సెక్రటరియేట్ అన్నమాట. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి. అలాగే లైక్స్ లైన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే మనకి హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. అది 3 times హైప్ చేయడం వల్ల మన ఛానల్కి ఇంకొంచెం రీచ్ ఉండిద్ది. అలాగే అందరికీ మన రాజధాని పనులు తెలిసే విధంగా సజెషన్ అయితే అవుతుందన్నమాట. ఒక హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై అమరావతి, జై జై అమరావతి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.